హాయ్ హలో నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఏంటి ఈరోజు వీడియో అనుకుంటున్నారా? రండి చూసేద్దాం. భద్రాచలం నుంచి అయితే మనకు అక్షింతలు వచ్చినాయి. అదేనండి తలంబ్రాలు బియ్యం స్వామివారి మొన్న కళ్యాణం అయ్యింది కదా, ఇక ఓపెన్ చేసేద్దామా? అందరికీ జై శ్రీరామ్. ఫస్ట్ టైం అండి నేనైతే ఆర్డర్ చేయడం, అందుకే తొందరగా ఓపెన్ చేయాలి. తలంబ్రాల బియ్యం ఎలా ఉన్నాయి చూద్దామని ఆతృత. ఎంతైనా సరే మనం భద్రాచలం వెళ్ళి అక్కడ స్వామివారి కళ్యాణం చూడకపోయినా ఆ కళ్యాణంలో స్వామివారి తలంబ్రాల బియ్యం మన ఇంటికి వచ్చాయంటే ఆ హ్యాపీనెస్ వేరు కదండి. తలంబ్రాల బియ్యంతో ఒక ముత్యం కూడా పంపించారండి. ఎంతో అదృష్టం చేసుకుంటే మనకి ఇలాంటి అవకాశం అయితే వస్తుందని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంటికి రాగానే ఓపెన్ చేసిన వెంటనే పూజా మందిలో రాముల వారి దగ్గర అయితే పెట్టేశానండి వాటిని. ఇప్పుడైతే ఈ స్వామివారి తలంబ్రాల బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయో చూపిస్తున్నాను చూడండి. శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాచలం క్లియర్గా కనిపిస్తుంది కదా. నేనైతే పోస్ట్ ఆఫీస్లో ఆర్డర్ చేసుకున్నానండి. మీకు కూడా ఎవరన్నా కావాలనుకుంటే దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అయితే కలండి. తప్పకుండా మనం ఆర్డర్ చేసిన 1 వీక్ అయితే మన ఇంటికి వస్తాయండి స్వామివారి తలంబ్రాలు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. ఆల్ ఆఫ్ యూ. అందరికీ జై శ్రీరామ్.